ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతమునకు, దేశమునకు, జనాంగమునకు మాత్రమే దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని లేఖనం తెలియజేస్తుంది. ఈ లోకంలో ఒక్కొక్క పట్టణానికి, ఇంటికి, ప్రాంతానికి వేర్వేరు దేవతలు ఉంటుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం సర్వలోకమునకు ఆయనే దేవుడు. ఆయనే ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని, సర్వమును సృష్టించినవాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. మనకున్న మతాలను బట్టి, మన రంగులను, జాతులను బట్టి ఎటువంటి పక్షపాతం చూపక ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని, ఆయన నిత్య రాజ్యంలో, ఆయనతో పరలోక రాజ్యంలో నిత్యము నివసించాలని ఆయన కోరుతున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవు ఎవరివైనా సరే ఆయన పక్షపాతి కాడు. నీవు రక్షణ పొందుకోవాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము కూడా నీలా పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమించే జీవితం మాకు దయచేయమని, నీ కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.